అయితే గురుగారు ఇప్పుడు ఏదైనా కూడా బయట లేదు లోపలే ఉంది, బయట లేదు లోపలే ఉంది అంటూ ఉంటారు. అసలు ఈ లోపల ఉండడం అంటే ఏంటి? అంతర్ముఖం అవడం అంటే ఏంటి? బయట లోపల అనేది నిజంగా ఎక్కడ బయట ఏదైనా గోడ ఉందా? ఏముంది? బయట లోపల అనేది ఏం లేదు. అంతర్ముఖం ఇప్పుడు సింపుల్ అండి. మన జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉంటే ఆలోచనల వెనకాల వెళ్ళిపోతే బహిర్ముఖం. బహిర్ముఖం అంటే అర్థం ఏంటండి? మీకు ప్రపంచంలో ఏదో వస్తువు మీ జ్ఞానంలో ఆలోచనలో రావాలి కదా. ఒక సినిమావో, ఒక ఆటో, ఇంకోటి ఏదో మీకు ఒక ఆలోచన ద్వారా ప్రపంచం వస్తుంది. దాని వెనకాల మీరు ఆలోచనలో పడితే అది బహిర్ముఖం. అది కాకుండా ఎప్పుడైతే ఆగిపోయారో ఆ ఆలోచనల వెనకాల ఈ ఆలోచన ఏమి లేదు, ఇదే కదా అని ఆగిపోయారు అనుకోండి, అది అంతర్ముఖం. అంతర్ముఖం అంటే మళ్ళీ అక్కడికి లోపల ప్రయాణం ఏం లేదు, బయటికి అనేది లేదు. యాక్చువల్ జ్ఞానం మొత్తం అంతా వ్యాపించిన తర్వాత దానికి బయట లోపల ఏమి లేదు, ఉన్నది జ్ఞానం ఒకటే. అయితే జ్ఞానంలో ఉన్న శక్తి వల్ల వచ్చే ఆలోచనలు, ఆ ఆలోచనల వెనకాల వెళ్ళిపోతే బహిర్ముఖం. ఎప్పుడైతే ఆలోచనలు ఏమీ లేవు, ఇదంతా ఇదే పాము లాంటిది, ఊరికే తాడు చూసి పాము అనుకుంటున్నాం తప్ప ఏం లేదని ఎప్పుడైతే గుర్తించారో మీరు అంతర్ముఖం అయిపోతారు అంతే. కానీ అలానే ఏదో ఆలోచనలు ప్రివెంట్ చేయడానికి ఏం ప్రయత్నం చేయకూడదు. అంటే ఆలోచనలు బలవంతంగా ప్రివెంట్ చేయొచ్చు, అక్కర్లేదు. అది నువ్వు ఆలోచనని టెంపరీగా చేయలేదు, నువ్వు కూడా అమ్మవారిని కంట్రోల్ చేయడానికి. సింపుల్. అది రెండు విడతీయలేనివ్వండి, సత్తు చిత్తు. అంటే సత్తు అంటే అమ్మవారు, చిత్తు అంటే శివుడు, అర్ధనారీశ్వరుడు. దాన్ని ఊరికే మీకు అర్థం అవడం కోసం గుళ్ళు అలా పెట్టారు. అసలైంది అనంత చైతన్యంలో ఉన్న శక్తి ఆవిడ. చిత్తు రెండు విడతీవి. ప్రపంచం ఉందంటే ప్రపంచం వచ్చి అమ్మవారు వెనకాల ఇది లేదు, ఎందుకు లేదు? ఆయన విడిచిపెట్టి ఉండదు, ఆవిడ ఉండదు, ఆవిడ మించి ఆయన ఉండదు. సింపుల్. ఇది చాలామంది, నేను ఎందుకన్నానంటే పాశ్చాత్యులు కొంతమంది ట్రై చేస్తున్నారు, కానీ పూర్తి అవగాహనతో ఇవి చదవకుండా డైరెక్ట్ పాత్ అనేది మొదలెట్టారు ఈ మధ్యన. అది వాళ్ళు కొంచెం అంటే పర్సనల్ డిసిప్లిన్ లేకుండా, నువ్వు వాడు మర్డర్ చేయవచ్చు, నేను మెడిటేషన్ చేస్తానంటే అంటే ఎథిక్స్ ఇవి వాడి ఇంపార్టెన్స్ కూడా ఉంది. అంటే అవి కూడా వస్తాయని కానీ లేకుండా, కానీ త్వరగా మీకు సిద్ధించాలంటే కరెక్ట్ సరైన మార్గం రావాలి. ఈ పతంజలి యోగ సూత్రాలు అందుకని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకురా అవన్నీ. అది యాక్చువల్గా అవన్నీ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు వాళ్ళు. అది ఎవరికి మనసులో వాళ్ళకి ప్రాంప్టింగ్ అండి, నాకు ఇది చెయ్యాలని వస్తుందండి, దాని ప్రకారం వెళ్ళిపోవడమే. ఇది ఒకటే నమ్మాలి, ఆ ప్రాంప్టింగ్ అనేది నీకు ఇది కాదు అంతే. అది నమ్మితే గొప్ప సాధించవచ్చు, జరుగుతాయి. అంటే ఒక్కొక్కసారి మనల్ని మనం కోల్పోతాం అంటారు కదా గురుగారు. అంటే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతామా, లేకపోతే అంటే మనం చిన్నప్పటి నుంచి కోల్పోవడం అంటే ఏం లేదండి. నేను ఒక వ్యక్తిని కాదు, ఆయన అడిగాడు, కోల్పోవడం అంటే వ్యక్తిత్వం కోల్పోవడం, వ్యక్తిని అనే భావం పోవడం. అసలు అంటే అహంకారం ఉన్న మనం తిరగబడచ్చు, పెద్ద అహంకారం ఉండి అంటాం. అంటే మా వ్యవహారికంగా అంటే వాడు శరీరానికి ఐడెంటిఫై చేసుకుని దాని గ్లోరీని చేసేవాడు అహంకారి. కానీ యాక్చువల్గా అది లేని దాని వెనకాల పరిగెత్తనం అది. సో ఆధ్యాత్మికంలో మొట్టమొదటి అడ్డొచ్చేది అహంకారమే. అహంకారం అంటే నేను, నా శరీరము అనుకుని పరిమితం అయిపోవడం. ఎప్పుడైతే ఇది ముందు దీన్ని అడ్రస్ చేసుకోవాలా, ఇదేమిటిది, ఇది ఒక ఆలోచన అంతే. నేను ఏమంటే వాడు అంతే కదా. మీరు ఒక పట్టు పురుగు చుట్టూలా దారాలు అలా చుట్టుకుంటూ అందులోంచి వస్తుంది. అంటే ప్రతి వ్యక్తి అనంత చైతన్యంలో, ఆ చైతన్యంలో ఆ శక్తి వల్ల వీడి దారాలు అలా, వీడు రమణ శర్మ, వీడు ఎక్కడ పుట్టాడు, వీడు ఇది చదువు, వీడు పెరిగాడు, వీడు ఇది ఇలా దారాలు వ్యక్తిత్వం, నేను వాడిని అంటాడు. వీడు ఇది ఏ లేదు, వాడి మీద వేడి నీళ్ళ పోస్తే పోయింది పురుగు. అది పురుగు లేకపోతే ఏముందండి. సో అది ఇవన్నీ విడగొట్టుకోవడం కష్టం. ఇవన్నీ ఇన్ని చేరిపోయి ఏమో ఎప్పటి నుంచో నమ్మి వాళ్ళంతా జన్మలు అంటారు. జన్మలని నేను జన్మల దగ్గరికి నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు చేసిన కర్మలని పూర్వజన్మలో అనే కొంతమంది, పూర్వజన్మలో చేస్తే ఇప్పుడు వస్తే, పూర్వజన్మలో చేసింది ఎప్పుడు వచ్చింది, పూర్వజన్మలో ఎప్పుడు అంతకృతం జామా, అలా ఎక్కడ కడతావు? అంచేత అది సొల్యూషన్ కాదు. అది అంచేత అనంతమైన శక్తి ఉంది, శక్తిలో ఒక ప్రభాకాలంలో ఇలా జరుగుతుంది. అది దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడండి. వారు ఎవరో అడిగారు, ఈ జన్మలు అవి ఉన్నాయా, ఇవన్నీ వ్యక్తులు ఉన్నాయంటే, ఒక పెద్ద నది ప్రవాహం, నది ప్రవాహంలో ఒక సుడిగుండం ఎక్కడి నుంచి వచ్చింది? నదిలో నీళ్ళల్లో ఉన్న శక్తి వల్లే సుడిగుండం ఏర్పడుతుంది, తిరుగుతుంది. అదే శక్తి వల్ల అది విడిపోయి మళ్ళీ కలిసిపోతుంది.
అంతే కదండి. సో ఈ జీవులు వీళ్ళంతా కూడా ఈ అనంత చైతన్యంలో వీళ్ళందరూ కూడా ఆ శక్తి, వాళ్ళ శక్తే, ఇంక వేరే పదార్థం ఏం లేదు, ఆ శక్తే అలాగ ఒక చోట సుడిగుండంలా తిరిగి వీడు రమణ శర్మ. ఆ శక్తే ఒరే ఆలోచించు నువ్వెవరో మళ్ళీ విడిపోయేది, కలిసిపోయిన సముద్రంలో. అంతే. అంచేత ఆ శక్తి సుడిగుండంలాగా చదవడం, మళ్ళీ ఏర్పడడం, మళ్ళీ అదే శక్తి వల్ల విడిపోవడం, ప్రవాహంలో కలిసిపోవడం, ఇదే జరుగుతున్నది. మన జ్ఞానం పొందాలన్నా లేదా మరొకటి అన్నా కానీ మీరు గురువు ఉన్నారు, గురువు ఆయన మీద మీకు ఉన్నటువంటి అచంచల విశ్వాసం, నమ్మకం మిమ్మల్ని ఈ దారిలోకి తీసుకొచ్చిందా, లేదంటే మీ అనుభవం తీసుకొచ్చిందా గురుగారు? లేదు, అనుభవం ఏం లేదండి. అనుభవం గురువు కావాలనుకోవడం, గురువు రావడం అంతా కూడా అది చెప్పాను కదా. ఎప్పుడైతే ఇదంతా ఏది జరిగినా కూడా అనంత చైతన్యం వల్ల ఒక అదృశ్య శక్తి వల్ల జరుగుతోంది అన్న నమ్మకమేనండి. నమ్మకం అదే అంటే ఆ నమ్మకం అంటే అది బ్లైండ్ నమ్మకం అని కాకుండా అనుభవపూర్వకంగా తెలియదు. ఎందుకంటే నాకు ఆలోచన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అదృశ్య శక్తి ఎక్కడిది, ఇక్కడే ఉంది అది. ఆ శక్తి ఎక్కడో కొండల్లో, ఆకాశంలో, ఎక్కడో బ్రహ్మలోకంలో నో, సర్వత్రా వ్యాపించిన చైతన్యంలో శక్తి ఉంది. ఆ శక్తి వల్ల అన్నీ జరుగుతాయి, అంతే. అది నువ్వు గురువుని తెచ్చినా ఇవ్వకపోయినా తెచ్చినా అక్కడ ఇంకా దాంట్లోనే జరిగింది, అంతే. అది ప్రత్యేకమైన ఇదేమి లేదు. నమ్మకం ఉంది, విశ్వాసం అంటే ఆ రెండు కలగడానికి మన అనుభవం దేని నుంచి పొందుతామనండి? అది మనకు దానిపైన ఉంది. ప్రత్యేకంగా అది మనం చేసే ప్రయత్నం కాదండి. నీకు అందులో అక్కడ ఎందుకంటే వ్యక్తి ఎప్పుడైతే లేడో నీకు ఆ శక్తి వల్లే ఆ ఆలోచన రావడం అదే నడుపుతుంది అక్కడ. మొత్తం అంతా వ్యక్తి లేడు ఇప్పుడు కూడా. ఎందుకంటే మీరు అన్నారు మీ ప్రయత్నం, అనుభవం, ఇది ఎవడైనా ఉండాలి కదా చేయడానికి. అది నిజంగా లేడు. అనుకుంటూ ఉన్నారని, నేను చెయ్యాలని, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి ఒక రకమైన చాలా కాలం హ్యాబిట్గా అయిపోయినటువంటి ఇది. అది లేదు. చాలామందికి అఫ్కోర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే ఇది మీరు చిన్నప్పటి నుంచి విన్నది, చూసింది, చదివింది, వాటికి భిన్నంగా ఉంటుంది ఇది. వాళ్ళు చాలామంది కోపం వచ్చింది, వాడు మూర్ఖుడు అన్నాడు నన్ను. ఎవడు అది జరుగుతుంది ప్రయత్నం, మనం చేసేది ఏం లేదు, ఆలోచన పురుష ప్రయత్నం లేదని అంటావు నువ్వు, మూర్ఖుడు అన్నాడు. సర్లే నువ్వు ఏదో ఇష్టం వరకు. పురుష ప్రయత్నం అంటే ప్రయత్నం ఎవడు చేయిస్తున్నాడు అన్నాను నేను, అంతే. పురుష ప్రయత్నం లేకుండా నువ్వు ఏమంటే మీరు లేచి వెళ్ళి లేకుండా భోజనం చేయకుండా జరుగుతుందా? అలా అనట్లేదు నేను. అది నువ్వు అన్నీ వాడి నిన్ను లేపేవాడు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు లేవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన నువ్వు ఏ పని చేసినా నీకు ఆలోచన రాకుండా చేయవు. ఆలోచన నువ్వు తెచ్చుకోవట్లేదు, అంచేత నువ్వు లేవు. సింపుల్. ఓకే. వాడు అడిగాడు ఎవరో, నువ్వు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటన్నాడు. పెద్ద ఏం లేదు. నేను కర్తని అనుకునేవాడు అజ్ఞాని, నేను కర్తను కాను అనుకునేవాడు జ్ఞాని, అంతే.